మీరు కనుక ఒక్కసారి రెస్టారెంట్కి కానీ లేదంటే హోటల్కి కనుక వెళ్ళారంటే అక్కడ ఒక బిర్యానీ తింటే మీ దగ్గర ఎంత ఛార్జ్ చేస్తాడు? మా అయితే ఒక 250 300 అయినా సరే ఛార్జ్ చేస్తాడు కదా. అయితే అదే బిర్యానీ మనం ఇంట్లో వండుకుంటే ఎంత అయింది? మహా అయితే ఒక 100 రూపాయలు లేదంటే 150 అయిపోయింది. అంటే ఇక్కడ కంటే డబుల్ అక్కడ వసూలు చేస్తున్నాడు. అంటే ఎంఆర్పి కంటే ఎక్స్ట్రా రేటే వేస్తున్నాడు కదా. అయితే దీని గురించి ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసిందనే చెప్పాలి. అయితే ఇక్కడ ఢిల్లీ హైకోర్టు చెప్తుంది ఏంటంటే, సరే ఇప్పుడు మీరు ఎంఆర్పి కంటే ఎక్కువే ఎక్స్ట్రానే ఛార్జ్ చేస్తున్నారు కస్టమర్ల దగ్గర, సరే దానికి కూడా మేము ఒప్పుకుంటున్నాం. కానీ మీరు ఈ ఎంఆర్పి కంటే ఎక్కువ ఛార్జ్ చేస్తూ దాంతోపాటు ఇంకా మీరు ఎక్స్ట్రాగా కస్టమర్ సర్వీస్ ఛార్జ్ అని చెప్పేసి మరి ఇంకా ఎక్స్ట్రా ఎందుకు మీరు వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు అని చెప్పేసి ఈ పాయింట్ మీద మరి నిలదీయటం జరిగిందనమాట. అయితే ఇంకో విషయం చెప్పింది ఏంటంటే, సరే ఇప్పుడు మీరు చూసుకుంటే మరి ఆ ఎంఆర్పి కంటే ఎక్కువ రేట్ను కూడా మేము బేర్ చేయకూడదు, కానీ ఇక్కడ మీరు 2-3 రకాలుగా వాళ్ళ దగ్గర నుంచి ఛార్జ్ చేస్తున్నారు. ఎందుకు? తినే ఫుడ్ ఏదైతే ఉందో సో దానికి ఎంత కాస్ట్ అయిందని చెప్పేసి దానికి ఒక ఛార్జ్ చేస్తున్నారు. దాని తర్వాత వచ్చేసరికి మరి సర్వీస్ చేసినందుకు కొంచెం అని చెప్పేసి ఇంకా ఏదో అక్కడ రెస్టారెంట్లో చూసుకుంటే ఆ లైటింగ్ కొంచెం ఉంటుంది కదా హంగామా, సో మరి ఈ ఆహ్లాదకరమైన ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేయడానికి అని చెప్పేసి ఇంకా ఛార్జ్ చేస్తున్నారు. సో అక్కడితో ఆగిపోకుండా మళ్ళీ ఇప్పుడు కస్టమర్ సర్వీస్ ఛార్జ్ అని చెప్పేసి ఇంకా రకరకాలని చెప్పేసి ఇంకా చెప్పాలంటే ఒక బాటిల్ కనుక తీసుకుంటే అక్కడ కొంటే మరి 10 రూపాయలు ఖరీదు చేసే బాటిల్ని మీరు అక్కడ చూస్తే ఏకంగా 100 రూపాయలు లేదంటే 50 రూపాయలు అట్టా ఛార్జ్ చేస్తున్నారు. మెనూలో చూస్తే అర్థమైపోయింది ఎంత అనేది. సో మరి ఇంత ఛార్జ్ చేస్తున్నప్పుడు మళ్ళీ మీరు అదనంగా ఎందుకు వేస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు దీని గురించి అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగిందనమాట.